ఏ మనిషికైనా మొహమాటం అనేది చాలా పెద్ద సమస్య. మంచితనం ఉన్నవాడికి మొహమాటం తోడైతే తగలబడిపోతున్న ఇంటిపై పెట్రోల్ పోసుకున్నట్టే. ఈ మొహమాటం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడి మనకు సంతోషం లేకపోయినా ఇస్తున్నామంటే, ఇచ్చిన తర్వాత దానివల్ల బాధపడుతున్నామంటే అది ఖచ్చితంగా మొహమాటమే. కొన్నిసార్లు మన దగ్గర లేకపోయినా ఎవరైనా వచ్చి మనల్ని సహాయం అడిగితే లేదు కాదు అనకుండా ఇచ్చేస్తాం చూడండి, అది కూడా మన మొహమాటమే. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయం అడిగితే నా వల్ల కాదు అంటే ఏమనుకుంటాడో, లేకపోతే నన్ను ఎక్కడ దూరం పెట్టేస్తాడో అని భయపడి మరీ సహాయం చేస్తున్నావంటే అది కూడా ఖచ్చితంగా మొహమాటమే. కొన్నిసార్లు అందరి దగ్గర మంచివాడిగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాం. అందుకే చాలామందికి మన వల్ల కాకపోయినా సాయం చేసేస్తూ ఉంటాం, అది కూడా మొహమాటమే. ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా మొహమాటస్తులే. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనం కానీ మన కుటుంబం కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది అంటే అది మన మంచితనం. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని సహాయం అడిగితే సహాయం చేసేటప్పుడు అనుకుంటాం, నేను ఇచ్చేది మరలా నాకు తిరిగి రాకపోయినా పర్లేదు, ఎందుకంటే వాడు కష్టంలో ఉన్నాడు, ఆ కష్టం నుండి వాడు బయటపడితే చాలు అనుకుంటాం. అది మనలోని ధనగుణం. కానీ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి తిరిగి వారి నుండి పొందుకోవాలి అనుకున్నప్పుడు అవి రాక మనం కానీ మన కుటుంబం కానీ భయానికి, ఆందోళనకు, ఇబ్బందికి గురవుతుంది అంటే ఖచ్చితంగా అది మనం కోరి తెచ్చుకున్నదే. మన చుట్టూ ఉన్న చాలామంది మనుషులు మన వల్ల ఏదో ఉపయోగం ఉందంటేనే మన దగ్గరికి చేరుతారు, లేకపోతే మొహం చాటేసుకుని తిరుగుతారు. మనం సహాయం చేసిన వారి దగ్గరికి ఏదో ఒక అవసరంలో వాళ్ళ దగ్గరికి సహాయం కోసం వెళితే వాళ్ళు లేదు కాదు అని ఖచ్చితంగా మొహం మీదే చెప్పేస్తారు. కానీ ఒకప్పుడు మనం వాళ్ళతో అలా చెప్పలేకపోయాం, అది మన మొహమాటం. చాలా సందర్భాల్లో మనం సహాయం చేయకపోతే ఆ వ్యక్తి ఏమనుకుంటాడో, దూరం అయిపోతాడో అని సహాయం చేస్తూ ఉంటాం, దానివల్ల చాలా నష్టపోతాం. కానీ నిజానికి అలా దూరం అయిపోతున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అవకాశవాదులు మాత్రమే. మొహమాటం కొన్నిసార్లు నిన్నే కాకుండా నీ కుటుంబాన్ని కూడా చాలా బాధల్లోకి నెట్టేస్తుంది. ఎలా అంటే, ఎవరో మిమ్మల్ని డబ్బులు అడిగారని మీ స్థాయికి మించి మీరు దాచుకున్న డబ్బులు కూడా అతనికిస్తే అతను తిరిగి చెల్లిస్తే పర్లేదు, కానీ అవసరం తీరాక మీ డబ్బుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కొందరైతే అప్పుల సంగతి పక్కన పెట్టి వాళ్ళకి అవసరం లేని వస్తువులు, సరదా పనులు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల నీకు మనశాంతి ఉండదు, నీ కుటుంబంలో కూడా లేనిపోని కలహాలు. పోని గట్టిగా అడుగుదామనుకుంటే వాళ్ళేమనుకుంటారో అని అప్పుడు కూడా నీకు మొహమాటమే. చివరికి కొన్ని రోజులకి మొహమాటం వదిలి గట్టిగా అడుగుతారు అనే కంటే పరిస్థితులు అలా అడిగిస్తాయి అనడం సరైన మాట. ఇదే పని మొదట్లోనే చేస్తే మీ మనశ్శాంతి, కుటుంబంలో కలహాలు వచ్చేవి కాదు. కొంతమంది అవసరం ఉన్నవాడికి హామీగా ఉండి ఎవరి దగ్గరో డబ్బులు ఇప్పిస్తారు, తీసుకునేవాడు ఆ అప్పు తీర్చకపోవచ్చు. కొందరైతే తీర్చగలిగి కూడా అప్పును తీర్చరు. ఆ తర్వాత ఆ భారం పడేది మధ్యవర్తి మీదే. మధ్యవర్తి అనే కంటే మొహమాటస్తుడు అంటే చక్కగా ఉంటుంది. కొన్నిసార్లు మీకు కూడా అవసరం వచ్చి వేరే వారి నుండి సహాయం పొంది ఉండవచ్చు. అందుకే వేరే వారికి కూడా మనం సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది కేవలం ఇచ్చిపుచ్చుకునేటట్టు ఉండాలి, అంతేకాని మీకు తీసుకోవడం చేత కావట్లేదు అంటే అది మీ మొహమాటమే కాదు, ప్రమాదం కూడా. ఈ మొహమాటం ఎలా జయించాలో కొన్ని పద్ధతులు చూద్దాం. ముందుగా మీకున్న మొహమాటం వదిలి మీరు ఒక పద్ధతి అలవాటు చేసుకోండి. ఏమిటి అంటే, నా దగ్గర లేదు, కుదరదు, కాదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ వైఖరి వాళ్ళకి అర్థమవుతుంది. వీడిని అడగడం వల్ల ఉపయోగం ఉండదులే అని వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. అలా అని మళ్ళీ మీరు లేదు అంటే ఏమనుకుంటాడో అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే అవును అని ఇచ్చినప్పుడు నువ్వు ఎంత నష్టపోయావో, మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొహమాటం లేకుండా అవతలి వాళ్ళు బాధపడకూడదు అనే మొహమాటంతో సరే అని చెప్పే ముందు ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని ఆలోచించుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలి అంటే మన వల్ల కాని సహాయాల విషయంలో నో చెప్పడం నేర్చుకోవాల్సిందే. అలాగే గతంలో మీ మొహమాటం వల్ల ఏమి కోల్పోయారో గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఆ జ్ఞాపకాలు మనకి సరైన పాఠాలు నేర్పించి ఉంటాయి. మీరు ఒకవేళ సహాయం చేసే పొజిషన్లో ఉంటే తప్పకుండా చేస్తాను అని మాటిస్తారు. ఒకవేళ మీకు అది కుదరకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని లేనిపోని ఆలోచనలతో సతమతమయ్యి మీకు కాని దాన్ని చేసేయొద్దు. మీ వల్ల ఎందుకు కాలేదో
వాళ్ళకి కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పి చూడండి. మంచి వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అవకాశవాదులైతే అవకాశం పోయిందే అనుకుంటారు. ఎదుటి వారికి మాట ఇవ్వడం మీ వల్ల అయితేనే ఇవ్వండి. అది కూడా దానివల్ల మీకు ఇబ్బందులు రావు అనుకుంటేనే మాట ఇవ్వండి. లేదంటే సున్నితంగా నో చెప్పండి. కొందరు గొప్పగా చెప్పుకుంటారు ఏమిటంటే, నేను మొహమాటం లేకుండా ముఖం మీద అన్నీ చెప్పేస్తాను అని. మరీ అంత కొట్టినట్టు చెప్పనవసరం లేదు. ఎదుటి వ్యక్తికి బాధ కలగకుండా సున్నితంగా కూడా చక్కగా చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో చెప్పడం ఒక అద్భుతమైన కళ. ఇలా పైనున్నవన్నీ చేసి చూడండి, ఖచ్చితంగా మీరు మొహమాటానికి దూరం అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.